చెప్పండి సార్, ఈ నెక్లెస్ రోడ్ అంటున్నారు, ఇక్కడ చూడడానికి అంతా టూరిస్ట్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. అసలు ఇది ఎప్పుడు డెవలప్ చేశారు, ఏంటి దీని గురించి, అసలు ఎందుకు ఇంత పేరు ఉంది ఇక్కడ? అప్పుడు 2014లో వెంకయ్య నాయుడు ఆయన ఫండ్స్ కింద దీన్ని సిమెంట్ రోడ్డు మిక్లిస్ రోడ్డు కింద ప్రయత్నం చేసి శాంక్షన్ చేశారు సార్. అప్పుడు నోడా చైర్మన్ గారు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి నారాయణ గారు దీన్ని వర్క్ మొదలుపెట్టి పూర్తి చేసినంత వరకు రోడ్డు. తర్వాత క్రమేణా 2022 నుంచి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూరల్ ఎమ్మెల్యే గారు వినాయక చవితి ప్రారంభించారు. తర్వాత కార్తీక దీపం పెట్టారు. ఈ సంవత్సరం 2023 వెంకయ్యనాయుడు కుమార్తె దీప మేడం గారు, ఆ మేడం గారు వినాయక చవితి కార్తీక దీపం 2 ప్రారంభించి మొదలు పెట్టారు సార్. ఇది డైలీ శానిటైజేషన్ హెల్త్ కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు పర్యవేక్షణలో దీన్ని పారిశుద్ధ్యం డైలీ చేయిస్తా, వారానికి ఒకసారి అయినా కంటిన్యూగా శుభ్రం చేస్తున్నారు సార్. వాళ్ళు కొన్ని జిల్లాలలో లేచారు ఈ మాస్టర్ గారు. చెరువు అటు ఇటు రోడ్డు పైనుంచి చూసేదానికి లోకల్ గా ఆనందంగా ఒక గంటల తరబడి కూర్చుంటారు. ఉదయం సాయంకాలం వచ్చి వాకింగ్. టూరిస్ట్ ప్లేస్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉందండి సార్. ఇక నా రాజకీయాన్ని బట్టి ఉంది సార్. ఇక అంటే ఇక్కడ ఆ ప్రాంతంగా ఉందా, లేకపోతే వాళ్ళ చేతులు కాదు, మీరు చెప్పండి అసలు చేయగలరా? ఇక్కడ చేస్తే చేయగలరు. దానికి మెయింటెనెన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి సార్. ఒకరి మీద వదిలేసి దాని మీద ఉండకూడదు. అది పరీక్షలో డైలీ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ పరీక్షణ చేసుకుంటా ఉంటే డెవలప్మెంట్ కి శుభ్రత ఏర్పడతా ఉంటది. ఏ ప్రభుత్వ హయాంలో ఈ రోడ్లు అన్ని పడ్డాయండి? ఈ పై రోడ్డు మాత్రం తెలుగుదేశం ఉన్నప్పుడు వేసారు సార్. వెంకయ్య నాయుడు గారు ఏదో 2,200 కోట్లు ఎంత శాంక్షన్ చేసి ఈ రోడ్డుని తయారు చేశారు. ఈ నెక్లెస్ రోడ్డు సంబంధించిన అంత ప్లాన్ ఏంటండి అసలు? ఇదంతా వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వెంకయ్య నాయుడు వాళ్ళు నారాయణ గోళ్ళు చేసిన పనే సార్. ఇది ఫస్ట్ మెయింటైన్ చేయటం, తర్వాత దీపమ్మ పర్యవేక్షణలో జరుగుతా ఉంది. ఇక్కడ ఏమన్నా చేయొచ్చండి టూరిస్ట్ ప్లేస్ గా? మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. టూరిస్ట్ ప్లేస్ అంటే సార్ మనకి నీళ్లు నిల్వ ఉండాలి సార్. నీళ్లు నిల్వ ఉంచుకుంటే మనకు లోతు అనేది కనపడితే టూరిస్ట్ ఉపయోగిస్తుంది. అక్కడ కాలేజ్ దగ్గర వచ్చే నీళ్ళంతా అటు వెళ్ళిపోతా ఉంటాయి. అటు బాగానేకుండా నిల్వ చేస్తే కనీసం 10 అడుగులన్నా 8 అడుగులన్నా 6 అడుగులన్నా నీళ్లు నిల్వ ఉంటే టూరిస్ట్ ఉపయోగిస్తుంది సార్. ఎంతమంది వస్తుంటారండి డైలీ? డైలీ 100 మంది వస్తుంటారు సార్.